వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ క్రీడల్లోనే కాదు ఆధ్యాత్మికతలోనూ ముందే ఉంటారు. అప్పుడప్పుడు భార్యతో కలిసి దైవ దర్శనాలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మిక భావన ఎక్కువగా ఉన్న ఈ జంట రీసెంట్గా హరివంశీలో అయ్యారు. దీంతో వీరి జీవన శైలిలో కూడా మార్పులు రానున్నాయి. క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ మరోసారి బృందావనంలో మెరిశారు. ప్రేమానంద్ జీ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన ఈ జంట ఇప్పుడు హరివంశీలుగా పిలువబడుతుండటం విశేషం. కేవలం మైదానంలోనే కాదు ఆధ్యాత్మిక చింతనలోనూ విరాట్ కోహ్లీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా వారు స్వీకరించిన హరివంశీ జీవన శైలి అంటే ఏమిటో ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చిన టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మతో కలిసి బృందావనంలోని శ్రీహిత్ రాధాకేళి కుంజ్ ఆశ్రమాన్ని సందర్శించి ప్రేమానంద్ జీ మహారాజ్ను కలిశారు. ప్రేమానంద్ జీ మహారాజ్ను కలిసిన ఈ దంపతులు ఆయనతో ఏకాంతిక ఆధ్యాత్మిక సంభాషణ జరిపారు. ఇద్దరూ జీవితంపై విలువైన ఆధ్యాత్మిక సందేశం అందుకున్నారు. చేసే పనిని దేవుని సేవగా భావించాలని, నిత్యం నామస్మరణ చేయాలని ఈ దంపతులకు మహారాజ్ సూచించారు. ఏడాది కాలంలో బృందావనంను వాళ్ళిద్దరూ సందర్శించడం ఇది మూడోసారి. హరివంశీ అనేది కేవలం ఒక పేరు మార్పు కాదు, అదొక నిబద్ధత. వైష్ణవ సంప్రదాయం ప్రకారం శ్రీకృష్ణుడిని తన ఇష్టదైవంగా భావించి రాధాకృష్ణుల భక్తి మార్గంలో నడిచేవారిని హరివంశీలు అని పిలుస్తారు. అంటే వీరు ఆధ్యాత్మికంగా శ్రీకృష్ణుడి వంశానికి చెందిన వారుగా భావిస్తారు. ముఖ్యంగా ప్రేమానంద్ జీ మహారాజ్ బోధనలను అనుసరిస్తూ వినయం, భక్తితో ఎప్పుడూ నామజపం చేసేవారిని ఇలా సంబోధిస్తారు. ఆశ్రమ సందర్శనలో విరాట్ కోహ్లీ, అనుష్క ఇద్దరూ మెడలో పవిత్రమైన తులసిమాలలు ధరించి కనిపించారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఆధ్యాత్మిక క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపేవారు, నిరంతరం ప్రార్థనలు చేసేవారు మాత్రమే ఈ మాలలను ధరిస్తారు. వీరి భక్తి పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 2025లో విరాట్ కోహ్లీ, అనుష్కలు బృందావనంను సందర్శించడం ఇది మూడోసారి. ఈ ఏడాది జనవరిలో తమ పిల్లలతో కలిసి ప్రేమానంద్ జీ మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు. అంతేకాదు మే నెలలో విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన మరుసటి రోజే ఈ దంపతులు బృందావన్ వెళ్లి ఆశ్రమాన్ని సందర్శించుకున్నారు. టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పినప్పటికీ విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్తో పాటు ఐపీఎల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం కోహ్లీ డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొంటున్నారు. అయితే ఢిల్లీ జట్టు తరపున కొన్ని మ్యాచ్లకే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికాతో ముగిసిన 3 వన్డేల సిరీస్ అనంతరం విరాట్ కోహ్లీ మళ్లీ ఇంగ్లాండ్కు వెళ్లారు. ప్రస్తుతం కుటుంబంతో అక్కడే నివసిస్తున్నారు. ఇక జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న భారత్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం విరాట్ తిరిగి భారత జట్టులో చేరనున్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్లో 2 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీతో తమ కమ్బ్యాక్ ఎలా ఉంటుందో కోహ్లీ అందరికీ చూపించాడు. రానున్న న్యూజిలాండ్ సిరీస్లోనూ రాణించి వన్డే వరల్డ్ కప్ 2027లో తన పేరు ఖాయం చేసుకోవాలనుకుంటున్నాడు కోహ్లీ.